హలో డెవలపర్స్, లాస్ట్ క్లాస్లో మనం ఎర్రర్ మెసేజెస్ ఫ్రంట్ ఎండ్లో ఎట్లా డిస్ప్లే చేయాలి ఆ టాపిక్ మనం ఈ వీడియోలో మనం ఫోర్త్ పార్ట్ వాలిడేషన్ కవర్ చేస్తున్నాం. హౌ టు మేక్ ఏ హ్యాష్ పాస్వర్డ్. హ్యాష్ పాస్వర్డ్ అంటే ఏంటి అసలు, ఈ టాపిక్ ఏంటి అసలు? సో హ్యాష్ పాస్వర్డ్ అంటే మనం ఎప్పుడైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ పాస్వర్డ్ ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 ఎంటర్ చేసేసిన. సో అదే ఫార్మేట్లో నన్ను స్టోర్ చేస్తే ఏమవుతుంది అంటే, ఎవరైనా మనం డేటాబేస్ యాక్సెస్ చేస్తున్నారు, మనం పర్టిక్యులర్ అకౌంట్ హ్యాక్ చేస్తే ఇవాళ ఈజీ అయిపోతుంది వాళ్ళకి. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ పాస్వర్డ్కి ఒక ఇంక్రిప్టెడ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం. సింపుల్గా ఇక్కడ చూడండి, నేను ఈ ఆల్రెడీ నేను ఇక్కడ యూజర్ డేటా ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎవరైనా సేమ్ ఈ పర్టికులర్ అకౌంట్లో ఈ డేటా ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ 1 2 3 4 5 6 సైన్అప్ క్లిక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, shubmangill@gmail.com 1 2 3 4 5 6 ఈ నంబర్ మనకు వస్తుంది. ఓకే, సో డైరెక్ట్ ఇక్కడ పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే దిస్ పర్టికులర్ పాస్వర్డ్. సో ఎట్లా హైడ్ చేయాలి? హైడ్ కాదు, నార్మల్గా మనం కన్వర్ట్ చేయాలి ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో. సో దానికోసం నాకు ఆల్రెడీ ఒక లైబ్రరీ ఉంది, హ్యాషర్ లైబ్రరీ. ఓకే, సో ఈ లైబ్రరీ మనం ఎట్లా ఇంపోర్ట్ చేయాలి? సో సింపుల్గా జాంగో సజెషన్స్ వస్తున్నాయి. ఓకే, సో జాంగో కాంట్రీ, దీంట్లో అథెంటికేషన్ ఉంటుంది, తర్వాత హ్యాషర్స్ ఉంటుంది. అండ్ హ్యాషర్స్లో మనం ఇంపోర్ట్ చేయాలా మేక్ పాస్వర్డ్. ఓకే, సో ఈ మేక్ పాస్వర్డ్ ఫంక్షన్ ఉంది. అండ్ జాంగో కాంట్రిబ్ ఇవన్నీ జాంగోలో ఒక ప్యాకేజ్ ఉంది. సో దీంట్లో లైబ్రరీస్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ నేను చేస్తున్నా అంటే, నేను సింపుల్గా ఒక జస్ట్ గెట్లో చేద్దాం. ఓకే, సో గెట్ మెథడ్ ఉంటే జస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, a ఈక్వల్స్ టు సంథింగ్ 1 2 3 4. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, b ఈక్వల్స్ టు మేక్ పాస్వర్డ్ ఆఫ్ a. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తుందంటే, నేను ఇక్కడ సింపుల్గా మెసేజ్. ఓకే, సో ఇది మీ హ్యాష్ పాస్వర్డ్ ఆఫ్ a. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కామా అండ్ వేరియబుల్. ఓకే, సో సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ నేను సైన్అప్కి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సైన్అప్ పేజ్ లోడ్ అవుతుంది అండ్ ఈ పేజ్ గెట్ అవుతుంది. సో ఇక్కడ మనం టర్మినల్లో చెక్ చేయొచ్చు, లోడ్ అయిపోయింది. అండ్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు గెట్లో మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో సో ఇక్కడ చూడండి, హ్యాష్ పాస్వర్డ్ ఆఫ్ ఏ మనకు ఇట్లా ఇంక్రిప్టెడ్ ఫార్మెట్లో వస్తుంది. అంటే మనం ఏదైనా పాస్వర్డ్ ఇచ్చినా దానికి మనం ఇంక్రిప్టెడ్ ఫార్మెట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో సేమ్ మనం కూడా మన ఏదైనా పాస్వర్డ్ ఇస్తున్నా ఆ పాస్వర్డ్ కూడా మనం కన్వర్ట్ చేయాలి. సో ఈ కోడ్ నేను డిలీట్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ ఎక్కడ ఉంది? మన కోడ్ ఇక్కడ పాస్వర్డ్ ఆల్రెడీ మనం స్టోర్ చేస్తున్నాం కదా, లైన్ నెంబర్ 29లో. సో సేమ్ వేరియబుల్లోనే స్టోర్ చేస్తున్నాం. మన ఇష్టం, ఒక కొత్త వేరియబుల్ తీసుకోవాలంటే అట్లా కూడా చేయొచ్చు. నేను సేమ్ బేస్ వేరియబుల్లో తీసుకుంటున్నా. మేక్ పాస్వర్డ్ అండ్ ఏ పాస్వర్డ్ మనం కన్వర్ట్ చేయాలి, మనం ఏదైనా పాస్వర్డ్ తీసుకుంటున్నాం కదా, సేమ్ పాస్వర్డ్. ఓకే, సో దట్స్ ఇట్. సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రంట్ వెళ్తున్నాం. ఫ్రంట్ ఎండ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తున్నాం. ఓకే, అండ్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 క్లిక్ ఆన్ ద సైన్ అప్. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, సేమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చెక్ చేయొచ్చు, స్క్రోల్ డౌన్ చేస్తున్నాం. uzi@gmail.com, ఇక్కడ మనకు హ్యాష్ పాస్వర్డ్ వస్తుంది, నెంబర్ వస్తుంది. సో ఇట్లా మనం ఏదైనా పాస్వర్డ్కి ఇంక్రిప్టెడ్ ఫార్మాట్లో హ్యాష్ పాస్వర్డ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ మెథడ్తో మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.